ఇస్తే సరి, లేదంటే నంద్యాలలో 4 ముక్కలాట. భూమా, శిల్ప, ఫరూక్, ఎస్పీవై రెడ్డిలకు ఎవరికి వారే సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు. ఇవ్వకపోతే ఇతరులకు సహకరించబోమని స్పష్టం. పట్టుదలతో శిల్ప, భూమా, బ్రహ్మానందరెడ్డి వైపే అధిష్టానం. నంద్యాలలో రాజకీయం వేడెక్కుతుంది. నంద్యాల అసెంబ్లీ సీటు కోసం అధికార పార్టీలో ఎవరికి వారే ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు కావాలంటే తమకే సీటు ఇవ్వాలంటూ ఆ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. సీటు ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తామని కొందరు, ఎదుటి వారికి సహకరించేది లేదని మరికొందరు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు భూమా కుటుంబం, మరోవైపు శిల్పా వర్గంతో పాటు ఫరూక్, ఎస్పీవై రెడ్డి కుటుంబాలు కూడా రంగంలోకి దిగడం ఇప్పుడు ఆసక్తికరం రేపుతుంది. ఎవరికి వారిగా సీటు కోసం చేస్తున్న ప్రయత్నాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని శిల్పా మోహన్ రెడ్డి తెగేసి చెబుతుండగా, ఒకవైపు ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే ఫరూక్ అన్యాయం చేశారనే అభిప్రాయం ఆ వర్గంలో ప్రధానంగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఈ సీటు కూడా ఫరూక్ ఇవ్వకపోతే ఆ వర్గం పూర్తిగా తమకు దూరం అవుతుందన్న భయం అధికార పార్టీని వెన్నాడుతుంది. బీజేపీతో ఉన్న పొత్తు కాస్త తమకు మరింత చేరువ చేస్తుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు తాము బరిలో ఉన్నామని ఎస్పీవై రెడ్డి కుటుంబం కూడా సై అంటుంది. అయితే తమ కుటుంబం వ్యక్తి చనిపోవడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి ఈ సీటు తమ కుటుంబానిదేనని భూమా కుటుంబం వాదిస్తుంది. మొత్తం మీద నంద్యాల సీటు కోసం అధికార పార్టీలో 4 ముక్కలాట ప్రారంభమైంది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం భూమా, బ్రహ్మానందరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో నంద్యాల సీటు కొత్త విభేదాలకు ఆజ్యం పోస్తుంది. For more videos, please subscribe our channel.